ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకంగా ప్రత్యేక శుభాలను తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నూతన కృప వాగ్దాన కార్యక్రమం ద్వారా మనం ఆలకించి దీవించబడబోతున్నాం. దేవుని యొద్ద నుండి మనకు అవసరమైన బలము మరియు జ్ఞానము ఏ విధముగా మనకు అనుగ్రహింపబడుతుంది. బైబిల్ ఆధారంగా మనం చూస్తున్నప్పుడు చూద్దాం. కీర్తనల పుస్తకం 118వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకు ఈ లోకములో రక్షణ ఆధారముగా ఉన్నాడు. సమస్తాన్ని కోల్పోయినప్పుడు మనకు శక్తినిచ్చేవాడు, మనకు ఆలోచననిచ్చేవాడు, అధికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు దేవుడే. ఎందుకంటే ఒక చెట్టును మనం చూసినప్పుడు అది పైకి కొమ్మలతో, రెమ్మలతో, పువ్వులతో, పండ్లతో చాలా అందంగా కనబడుతుంది. కానీ అది అలాగా ఎదగడానికి అవసరమైన వేరు మాత్రం ఎవ్వరికీ కనిపించదు. కానీ అంత చెట్టు అంత బ్యూటిఫుల్గా, అద్భుతంగా, సూపర్గా నిలబడి నీడనివ్వటానికి, గాలినివ్వటానికి, అందంగా కనిపించటానికి దాని క్రింద వేరు చాలా లోతు వరకు బలముగా వ్యాపించి ఆ వేరు ఆ స్థలమంతా ఉన్న మట్టిని గట్టిగా పట్టుకొని చెట్టును బలంగా చూపిస్తుంది, చెట్టును బలంగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్టు యొక్క బలము, దానికి బలము ఏ విధంగా చేకూరుతుందో ఆ రహస్యము వేరులోనే ఉంది. దాని యొక్క వేర్లు భూమి యొక్క అగాధములోకి వెళ్ళిపోయి తీయని నీరుని ఆస్వాదించి చెట్టుకు అందించడం ద్వారా ఆ చెట్టు పైకి నిగనిగలాడుతూ చక్కగా ఫలిస్తూ ఆరోగ్యకరంగా ఉంటుంది కదా. ఆ విధంగా మన వ్యక్తిగత జీవితం కూడా ఒక్కోసారి అలసిపోతూ ఉంటాం. ఇక్కడ నుండి అక్కడ వరకు వెళ్ళి, నా పని స్థలాలకు నేను వెళ్ళి డే అండ్ నైట్ వర్క్ చేసి అలసిపోతున్నాను. నా శరీరంలో స్టామినా నేను కోల్పోతున్నాను. ఒక్కోసారి అయితే మానసికంగాను శారీరకంగాను బలము అనేది ఉండట్లేదు అని చాలామంది వాపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తికి బలం ఎలా చేకూరుతుంది, ఆ బలహీనతలో నుండి మనము బలాన్ని ఎలా పొందుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా పొందుకోవాలి, లేదా జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలి అని అన్నప్పుడు దానియేలు గ్రంథములో రాయబడింది. దానియేలు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో మనం గమనిస్తే, రోజుకు 3 సార్లు ఆ అంతఃపురం అంతటా భయంకరమైనటువంటి రూల్స్ అయినా సరే దినమునకు 3 మారు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. దానియేలు 3 మారు ప్రార్థిస్తున్నాడు, పరలోకమందున్న దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన అతని ఆశీర్వాదానికి, అతని బలమునకు కారణముగా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏం రాయబడిందంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు వ్యక్తిగతముగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ దేవునికి నీవు ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థన చేసినప్పుడు దేవునికి అది ఇష్టము మరియు అంగీకార యోగ్యము. అటువంటి ప్రార్థనలకు జవాబు కూడా ఎంతో వేగముగా వస్తుంది. ఆ ప్రార్థనలు ప్రభువుకి ఎంతో ఇష్టకరముగా ఉంటాయి. ప్రభువు అటువంటి ప్రార్థనల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అవును ప్రియ యవ్వన సైన్యమా, యవ్వన బిడ్డలారా, దేవుని కుటుంబమా, ఇవాళ దేవుడు మాట్లాడుతున్నారు. మీరు రహస్యముగా వ్యక్తిగతముగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మీకు బలము కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, ప్రత్యక్షతలు, దర్శనాలు మీరు పొందుతారు. తెలియని మర్మములను తెలుసుకోగలిగినంత జ్ఞానము, శక్తి, కృప దేవుడు మీకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఈ ఆలస్యం ఎందుకు? ప్రార్థన చేయటానికి, దేవునితో అనుదినము గడపటానికి, దేవుని వాక్యాన్ని విని
దేవునికి దగ్గర అవ్వడానికి, మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తప్పకుండా ప్రతిరోజు దేవునితో మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఆమేన్. చెట్టుకు వేర్లేనండి బలమైన పునాది. అట్లాగా ఒక విశ్వాసి లేదా ఒక దైవజనుని జీవితానికి మరి రహస్యముగా చేయు ప్రార్థనే బాహాటముగా అనేకులకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఆలస్యం దేనికి? ప్రార్థన చేయడానికి దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, ఎంతమంది ఉదయకాల వాగ్దానాన్ని వింటూ ఉన్నారో ప్రతి వారి కన్నులలో ఉన్న కన్నీరు తుడిచివేయండి. బలము సరిపోక, జ్ఞానము సరిపోక ఎక్కడెక్కడ రిజెక్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ వెన్నుతిరిగారు, ఎక్కడెక్కడ పడిపోయారు, ఎక్కడెక్కడ అవమాన పాలయ్యారు, ఈరోజు అదే స్థలంలో మీ బిడ్డలను మీరు ఉత్తేజభరితులుగా నిలబెట్టబోతున్నందుకు స్తోత్రం. ఆత్మీయతలో అయితే ఉజ్జీవకర్తలుగా సంఘములో లేపబడబోతున్నందుకు స్తోత్రము నాయన. దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేశారయ్యా. రహస్యముగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పరలోకమందు తండ్రి చూచి ఫలమును దయచేస్తాడు, బహుమానమును దయచేస్తాడు, అందరి ఎదుట కిరీటమును దయచేస్తాడయ్యా. బాహాటముగా ఈ భూమి మీద ఘనపరచుటకు ప్రభు ముందుకు వస్తున్నాడయ్యా. నీకు స్తోత్రం. ఎంతమంది ఈ మాటలు విని ఉన్నారు, వారందరి జీవితాల్లో నీవు కార్యాలు చేయి. ఉద్యోగ జీవితములో, వ్యాపార జీవితములో అయా, ఎవరు ఏ రకమైనటువంటి ఫీల్డ్లో, ఇరుకులో, బాధలో, కన్నీళ్లలో, అవమానాలలో వెళ్తూ ఉంటున్నారో వారందరి జీవితానికి మెసేజ్ ఒక అద్భుత ఆశీర్వాదాన్ని తెచ్చేదిగా, బలమును జ్ఞానమును ఇచ్చేదిగా, తెలియని క్రొత్త సంగతులు, నూతనమైన విషయాలు తెలుసుకునేందుకు నాయనా, అన్ని విషయాలకు ప్రభు నీ బిడ్డలు అన్నిట్లో కూడా కృపాసహితంగా ముందుకు సాగిపోవటానికి నీ కృప చూపమని, జ్ఞానమును నీ బలమును అందించమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి రీతిగా మిమ్మల్ని దీవించును గాక.